జయ శ్రీరామ్. కామాక్షి ఒక అద్భుతమైన కామాక్షితో మొదలైంది తన పుట్టినరోజు. అప్పుడే సంవత్సరం అయిపోయింది. పుట్టి సంవత్సరం కామాక్షి నన్ను చూసిన మొదలైంది. మా ఇంటి దగ్గర ఉన్నాయి కదా కుక్క పిల్లలు, వాటిని చూసినప్పుడు అప్పుడప్పుడు నన్ను చూసింది. సంవత్సరం అయిపోయిందంటే ఈ సంవత్సరంలో ఏం చేసావో అని నేను తనని అడిగినప్పుడు ఒకటి కాదు నాకు నేను ఈ భూమిని నాశనం, నా వల్ల ఏ చెడు ఈ భూమికి జరగలేదు అన్న చిన్న ఆన్సర్ లాగా అనిపించింది. ఏం చేద్దామన్న ఆలోచనతో మా దగ్గర పక్కనే పెద్ద నర్సరీ ఉంటుంది. ఎంత అసలు దీన్ని ప్రాపర్గా తీయాలని నేను ఇది తెలిసి 2-3-4 ఇయర్స్ నుంచి తెలుసులేండి. ప్రాపర్గా దీన్ని తీసి వీడియో పెట్టాలని వెళ్ళలేదు నేను. ఆ కామాక్షికి గిఫ్ట్ ఇద్దామని బొమ్మలు ఇస్తే అది అంత మంచిది కాదనిపించి, అంటే సరస్వతి ఆకు, లక్ష్మి ఉందంటే ఒప్పుకోరు, సరస్వతి లేదంటే ఒప్పుకోరని సరస్వతి ఆకు నూనెలో వేసి రాసిన జ్ఞాపక శక్తి పెరిగిద్ది, మాటలు వస్తాయి కదా. అది దాని గురించి అందరికీ తెలుసు, కానీ అది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా పెట్టుకోవాలి. ఇక్కడ ఏముంటాయంటే అన్ని కుండీలు, మొక్కలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంటుంది. కావాల్సిన మట్టి, మందులు, విత్తనాలు, ఏ మొక్క కావాలన్నా ఉంటాయి. హోల్సేల్. విషయం ఏంటంటే వీళ్ళు చాలా చాలా మినిమల్ ప్రైస్ ఉంటుంది. కడియం అనుకుంటా, కడియం దగ్గర నుంచి మొక్కలు వస్తాయి డైరెక్ట్గా ఇక్కడికి. రైతులు కరోనా టైంలో చాలా కడియం ఇంకా రైతులు చాలా నష్టపోయారని ఉన్నాము. మనం పెట్టే ప్రతి రూపాయి మన వాళ్ళకి, అంటే ప్రాపర్గా రైతుల దగ్గరికి వెళ్ళాలనేది నాకు అనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ ఇదే మొక్కని కొంచెం డెకరేషన్తో, అంత అవసరం లేదు కదా, మనకు కావాల్సింది మొక్క మనకి ఇష్టమైనట్టు పెట్టుకుంటాం కదా. నేను ఒక వీడియో కూడా పెట్టాను ఫస్ట్లో, నా వీడియోలో అంటే మీకు కరేపాకు మొక్క కావాలా నేను పంపిస్తాను. విషయం ఏంటంటే నా ఫాలోవరు నేనేం చెప్పిన ఐడియాలో తీసేసుకుంటారు. నచ్చినవి తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి నచ్చినవే తీసుకుంటారు, నచ్చనివి తీసుకోరు అన్నమాట. అన్ని రకాల మొక్కలు ఉంటాయి, ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదని. ప్రైస్ మాత్రం చాలా తక్కువ, అంటే హోల్సేల్ ప్రైస్ అన్నమాట. కాకపోతే ఇక్కడ డెలివరీ ఫెసిలిటీ ఉండదు. ఈ రోజుల్లో మనకన్నీ డోర్ డెలివరీలు కావాలి కదా, వాటికే మార్కెట్ ఉంది. రైతులకి మార్కెట్కి కొంచెం గ్యాప్ అంటూ ఉందంటే ఇది అక్కడే ఉంది. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అని లేకుండా అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. నేను సరస్వతి మొక్కలను 3 బంతి మొక్కలు, మొత్తం మళ్ళీ 9 మొక్కలు తీసుకొచ్చాను. సరస్వతి ప్లాంట్ తీసుకొచ్చి కుండీలో పెట్టి తనకిచ్చానన్నమాట. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.